ఇక్కడ ఎంతో మంది ఉండగా అందర్నీ వదిలేసి నన్ను ఒక్కదాన్నే పట్టుకుని అంటున్నావు అంటే నీ ఆంతర్యం ఏంటో నాకు అర్థం అవుతోంది. అత్తయ్య నువ్వు ఆగు. అక్క ఏమైంది? నగల గురించి ఎందుకు అడుగుతున్నావు? రూమ్ లో పెట్టిన నా నగలు కనిపించట్లేదు కార్తీక్. ఒకటి కాదు, రెండు కాదు, 10 లక్షలు. అదేంటి సకల, రూమ్ లో పెట్టిన నగలు లేకపోవడం ఏంటి? ఉన్న పళ్ళంగా ఎలా మాయమైపోతాయి? నగల కాళ్ళొచ్చి వాటంతటవే మాయమవ్వవు కదా. ఎవరైనా కొట్టేసి దాచిపెట్టుంటే మాయమవుతాయి. అక్క అందరూ ఇక్కడే ఉన్నారు, మరి నగలు ఎలా పోతాయి? అయినా అంత నిర్లక్ష్యం ఏంటి నీకు? నగలు జాగ్రత్తగా దాచుకోవాలి కదా. అందరూ మన వాళ్లే కదా అని నేను రూమ్ లాక్ చేయలేదు కార్తీక్. మన వాళ్ళని గుడ్డిగా నమ్మడం నేను చేసిన తప్పే. అమ్మకుట్టి ఆంటీ, నా నగలు మీరేమైనా చూసారా? అయ్యో లేదమ్మా, నేనిక్కడి నుంచి కదలను కూడా కదలలేదు. అసలు అటువైపే రాలేదు. మీరేమైనా చూసారా? లేదు, చూడలేదు. మీరేమైనా చూసారా? లేదు, చూడలేదు. మీరేమైనా చూసారా? అంతా మాయలా ఉంది. నా చిన్నప్పుడెప్పుడో మా అమ్మమ్మ చెప్పిన సామెత గుర్తొస్తుంది. అందరూ శాకాహారులట, కానీ చేపల బుట్టలు, రొయ్యల బుట్టలు కనపడకుండా మాయమయ్యాయట. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఏంటమ్మా మీరనేది? ఇంకా అనడానికి అర్థం కాకపోవడానికి స్పెషల్ గా ఏముంది? అందరూ ఎవరికి వాళ్ళు మాకు తెలీదు, మేము చూడలేదు అంటున్నారు. మరి ఎవరో ఒకరు తీయకపోతే, దొంగతనం చేయకపోతే నా నగలెలా పోతాయి? చెప్పండి చెప్పండి. రఘు ఏమైంది? ఎక్కడికి? అమ్మా ఒక్క నిమిషం అమ్మా, మీరు కూడా రండి. సకల బుద్ధుందా నీకు? శుభం అంటూ నిశ్చితార్థం జరుగుతుంటే ఏంటి నీ గొడవ? 10 లక్షలు నగలు పోయాయని నేను టెన్షన్ పడుతూ ఉంటే గొడవ చేస్తున్నానంటావేంటమ్మా నువ్వు? నగలు కనపడకపోతే తర్వాత వెతుక్కోవచ్చు, లేదంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. వాటి కోసం అని నిశ్చితార్థం ఆపుతావా? అమ్మా, నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, అంతకంటే ఎక్కువగా షాకింగ్ గా ఉంది. ఎందుకు? ఎందుకంటావేంటమ్మా? నీ కూతురు నగల కంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ ఎంగేజ్మెంట్ ముఖ్యమైపోయిందా? అక్క డిస్కషన్ ఆపండి. అది కాదు కార్తీక్, అమ్మ చూడు ఎలా. ఇది ముక్కు మొహం తెలియని ఎంగేజ్మెంట్ కాదు. రఘు వాళ్ళ కుటుంబం మనకి ఎప్పటి నుంచో తెలిసిన కుటుంబం. అలాగే మన కుటుంబంతో అనుబంధం ఉన్న కుటుంబం. రాధిక్ వాళ్ళు కూడా మనకు బాగా కావాల్సిన వాళ్ళు. ఇది ఒక రకంగా మన ఫ్యామిలీలో జరుగుతున్న ఎంగేజ్మెంట్. మరోసారి పరాయి వాళ్ళని మాట్లాడుకో. ఇవి మా బ్యాగ్స్. ఒకవేళ నేను నగలను దాచిపెట్టి బ్యాగ్స్ ను తీసుకొచ్చానని అంటారేమోనని నాతో పాటు మీ వాళ్ళని కూడా తీసుకెళ్లాను. చూడండి చూడండి, నగలేమైనా ఉన్నాయేమో చూడండి. చూడండి, చూసుకోండి. చూడండి మేడం, ఈరోజు మేము ప్రాణాలతో ఉండి 4 ముద్దలు తింటున్నామంటే అది ధర్మావతి అమ్మగారి భిక్ష. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసే దుర్మార్గులం కాదమ్మా. దయచేసి మరోసారి మమ్మల్ని ఇలా అనుమానించి బాధ పెట్టకండి.
అమ్మా, నిశ్చితార్థానికి ముహూర్తం సమీపిస్తోంది. రఘు, నగల్లేవు, ఏమీ లేవు. ముందు నువ్వు వెళ్ళి కూర్చో. అమ్మా నువ్వుండు. నిశ్చితార్థం 10 నిమిషాలు లేట్ అయినా కొంపలేం మునిగిపోవు. కానీ నిశ్చితార్థం అయిపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నా నగలు ఎవరు కొట్టేశారనేది, ఎలా పోయాయి అనేది అర్థం కాకుండా పోతుంది. సకలా, ముందు నిశ్చితార్థం జరగని, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటమ్మా తర్వాత మాట్లాడుకునేది? నువ్వు ఎంతసేపు నిశ్చితార్థం అని ఆలోచిస్తున్నావు తప్ప నగలు వేళ్లు తీలేదంటే మరి ఎవరు తీసుండొచ్చని ఆలోచిస్తున్నావా? వీళ్ళు కాకుండా బయట వాళ్ళు ఇంకెవరున్నారు? నగలు ఇంకెవరు తీయడానికి అవకాశం ఉందని కనీసం నువ్వు ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా? అంటే ఏంటండి మీరు అనేది? మీ నగల్ని మేము తీసామని అంటున్నారా? అలా అని నేను అనడం లేదు. ఎవరో ఒకరు తీయకపోతే ఎలా మాయమవుతాయి అని అంటున్నాను. సరేనండి, మా బ్యాగులు కూడా చూసుకోండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నారని. ఓం బాబు మావయ్య, ఎందుకైనా మంచిది నువ్వు కూడా వెళ్ళు. అలాగేనమ్మా. చూసుకోండి, మీ కళ్ళారా చూసుకోండి. ఎవరూ తీయకపోతే నగలు ఎలా మాయమవుతాయని మమ్మల్ని అనుమానించి మాట్లాడారు కదా. ప్రాణం పోయినా దొంగతనం అనే ఆలోచన మాకు అస్సలు రాదు. అది మీకే అర్థమవుతుంది. చూసుకోండి చూసుకోండి. ప్రాణం పోయినా దొంగతనం ఆలోచన మీ మనసులోకి రాదనన్నారు కదా. మరి ఈ నగలు మీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయో? లేదండి, ఈ నగల గురించి మాకు తెలీదు. అసలు ఈ బ్యాగ్లోకి ఆ నగలు ఎలా వచ్చాయో మాకు అర్థం కావడం లేదు. ఛా, నిజమా? ఇంకా నయం ఎగురుకుంటూ వచ్చి మీ బ్యాగ్లో పడ్డాయని అనలేదు. కార్తీక్, ఇంకా చూస్తావేంటి? ఈ లో క్లాస్ వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇదిగో ఇలాంటి లో క్లాస్ బుద్ధులే చూపిస్తారు. ఏమండి, నిజంగా ఈ నగలు నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. అనవసరంగా మీరు మాట జారకండి. మాట జారడం కాదు, నమ్మి ఆశ్రయమిస్తే దొంగతనం చేసినందుకు చెయ్యి చేసుకోవాలి. సకల చూడండి, మా అన్నయ్య ఏ తప్పు చేయడు, దొంగతనం అస్సలు చేయడు. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఎవరో కావాలని మా మీద నింద వేయాలని చూస్తున్నారు. చాలే ఆపు. దొంగతనం చేసిందే కాకుండా
ఏదో పెద్ద నీతిమంతులు మాటలు చెప్తున్నావు? కార్తీక్, ఇంకా అలాగే ఉన్నావేంటి? వీళ్ళ నిజ స్వరూపం ఏంటో కళ్ళారా చూసావు కదా? మెడ పట్టుకుని బయటికి గెంటేశాయి. సకలా, నువ్వు ఆగుతావా? ముందు ఈ నిశ్చితార్థం పూర్తి కానివ్వు, తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా, వీళ్ళు దొంగతనం చేశాక కూడా ఇంకా నిశ్చితార్థం అంటావేంటి? వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఈ రోజు నగలు కొట్టేసినట్టు రేపేకంగా ఈ ఆస్తినే కొట్టేయాలని ప్లాన్ వేస్తారు. ఇందుకే నిశ్చితార్థం ఇక్కడ వద్దు అని చెప్పాను. 1కి 100 సార్లు చెప్పాను. వీళ్ళంతట వీళ్లే పిలిచారు, దొంగతనం నింద వేసి అవమానిస్తున్నారు. నిందేంటి? నిజమే కదా? నిజమేంటో మా మనస్సాక్షికి తెలుసు. ఈ నగలు ఈ బ్యాగ్లోకి ఎలా వచ్చాయో ఆ దేవుడికి తెలుసు. రాధి, మనం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్దాం, పదండి. పద. భార్గవ్, ఆగు. శుభం అంటూ నిశ్చితార్థం జరుగుతుంటే ఏంటిది? అమ్మా, మీకు నమస్కారం అండి. జరిగింది చాలు. మేమిక్కడే ఉంటే మా మీద ఇంకెలాంటి నిందలు వేస్తారు? ఈ నిందలు తట్టుకునే శక్తి మాకు లేదండి. భార్గవ్, ఒక్కసారి నేను చెప్పేది కూడా విను. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి, ప్లీజ్. చూడండి బావగారు, మీకు మా చెల్లెలతో పెళ్లి కావాలంటే ఏ గుళ్ళోనో చేస్తాను, అంతేగాని ఇక్కడ మాత్రం కాదు. మీకు వీళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు అయినా సరే ఇక్కడ నిశ్చితార్థం పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, అంతే. సూపర్. దొంగతనం చేసి దొరికిపోయేసరికి తప్పించుకోవడానికి చాలా తెలివిగా డ్రామాలాడుతున్నారుగా. ఆపండి, ఆపండి. ఇంకొక్క మాట మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదు, ఊరుకునేది అంతకన్నా లేదు. దొంగతనం చేసిందే కాక ఇంకా నోరు లేస్తుందేంటి? అక్క, ఒక్క నిమిషం. ఈ దొంగతనం జరిగింది ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్న చోట. నగలు ఎలా మాయమయ్యాయో, ఈ బ్యాగ్లోకి ఎలా వచ్చాయో తర్వాత నేను తెలుస్తాను. ముందు నిశ్చితార్థం కంప్లీట్ అవనిద్దాం. కార్తిక్, అతని బ్యాగ్ లో నగలున్నాయి. దొంగ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా ఎంక్వైరీ అంటావేంటి? అతని బ్యాగ్లో నగలున్నంత మాత్రాన అతను దొంగతనం చేసినట్టు ఎలా అవుతుంది? ఎవరో ఒకరు కొట్టేసి అతని బ్యాగ్లో పెట్టేసి ఉండొచ్చుగా. అంత అవసరమా అతని మీద పగ? ఎవరికుంటుంది? ఎవరికుందో నేను ఎంక్వైరీ చేసి తేలుస్తానంటున్నాను కదా. ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టాను, కానీ ఈ నగల సంగతి నాకు వదిలే. భార్గవ్, ముహూర్తానికి టైం అయింది, నిశ్చితార్థం జరిపిద్దాం, వచ్చి కూర్చోండి. లేదులేండి సార్, ఇంత జరిగాక మేము ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఏదో ఒక గుళ్ళో నిశ్చితార్థం పెళ్లి జరిపించేద్దాం, మమ్మల్ని వెళ్ళనివ్వండి. చూడు, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి. నీ నిజాయితీ అందరికీ అర్థం కావాలి. అలా కాకుండా వెళ్ళిపోతే అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకోవడానికి నువ్వే అవకాశం ఇచ్చినవాడు అవుతావు. భార్గవ, తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఈ పోలీస్ అబ్బాయి విచారణ చేయిస్తానని అంటున్నారు కదా. అసలు దొంగ ఎవరో బయటపడతారు. మనం ఇక్కడే ఉందాం. భార్గవ్, అసలు దొంగ ఎవరో కార్తీక్ తేలుస్తాను అంటున్నాడు కదా. ఇక ఆ విషయం గురించి ఆలోచించుకు, బాధపడకు. ముందు ప్రశాంతంగా నిశ్చితార్థం కాని. పూజారి గారు, కానివ్వండి. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజే విర్వాజినీవతి ధేనామవిత్రియవతు మహాలక్ష్మీ దేవతాభ్యో
నమః. క్షీరసముద్రరాజతనయాం అమ్మా, అబ్బాయి వేలికి ఉంగరం తొడుగమ్మా. అమ్మా రాధి, ఉంగరం తొడుగు. పెళ్లికి సంబంధించి ప్రతి తంతు జరుగుతుంది. కాని రాధికతో నీ పెళ్లి జరగకూడదు. రాధిక మెళ్ళో కార్తీక్ కృష్ణ తాళి కడతాడు. బాబు, ఉంగరపు వేలుకి ఉంగరం తొడుగు. అమ్మా, ఆ ఉంగరం వేలుకున్న ఉంగరం తీయమ్మా. రావట్లేదు. ఏది? నేను ట్రై చేస్తాను. పూజారి గారు, రింగ్ రావట్లేదు. గట్టిగా లాగితే బ్లడ్ వస్తుంది. రాకపోతే వదిలేయండి బాబు. బాబు, చూపుడు వేలికి ఉంగరం తొడుగున ఆయన. మేడం, రాధిక గారికి తక్కువ సైజు రింగు చేయించమని మీరెందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది. అతను ఉంగరాన్ని ఉంగరపు వేలు కాకుండా చూపుడు వేలుకి తొడిగాడు కాబట్టి అది నిశ్చితార్థం కిందకి రాదు. అలాగే కార్తీక్ గారు స్వయంగా తన చేతులతో ఇచ్చిన ఉంగరం రాధిక గారి వేలుకు ఉంది కాబట్టి ఒక రకంగా కార్తీక్ సారికి రాధిక మేడంకి నిశ్చితార్థం జరిగినట్లే. అంతే కదా మేడం? నీకు రాధికకి ఆ దేవుడి ఆశీస్సులతో నిశ్చితార్థం జరిపించాను. ఎల్లుండి 12:40 నువ్వు రాధిక మెళ్ళో 3 ముళ్ళు వేయబోతున్నావు. ఇది ఆ దైవ నిర్ణయం. నీ భవిష్యత్తు కోసం ఈ అమ్మ సంకల్పం. మొదటిసారి ఏ క్షణమైతే మిమ్మల్ని చూడగానే
ఈ గుండె కొట్టుకుందో ఆ క్షణమే ఈ గుండె నిర్ణయించుకుంది మీరే ఊపిరిగా బ్రతకాలని. నూరేళ్ల ప్రయాణం మీతోనే సాగిపోవాలని. ఆ అదృష్టాన్ని ఆ దేవుడు నా తలరాతలో రాశాడో లేదో తెలియదు కానీ ఈ ఉంగరం ద్వారా దాదాపుగా మీతో నిశ్చితార్థాన్ని రాసి పెట్టాడు. రాధిక, రాధిక, పిలిచినా పలకట్లేదు. అంతలో ఏం ఆలోచిస్తున్నావు? మన మనస్సు తలుచుకున్నది మన కళ్ళ ముందుకొచ్చినప్పుడు ఆ ఆశ్చర్యం ఆనందంతో కాసేపు మనం ప్రపంచాన్ని మర్చిపోతామట.